క్విక్‌గా, ఈజీగా అయిపోయే ప్రాన్స్ బిర్యానీని ఈరోజు చూసేద్దాం. ప్రాన్స్‌ని మార్కెట్ నుంచి తీసుకొచ్చాక ఫస్ట్ వాటి షెల్స్ రిమూవ్ చేసుకొని, ఇలా ఉప్పు, పసుపు వేసుకొని వాష్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ఉండడం కోసం. ఒక్కసారి వాష్ చేస్తే సరిపోదు. అది అట్‌లీస్ట్ 2-3 టైమ్స్ అయితే వాష్ చేయాలి. నేనైతే స్మెల్ పోయే వరకు వాష్ చేస్తూనే ఉన్నాను. అండ్ వాష్ చేశాక ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. బిర్యానీ మసాలా చేసుకోవడం కోసం ధనియాలు, జీలకర్ర, సోంపు, నల్ల జీలకర్ర, పద్మ పువ్వు, గసగసాలు, ధనియాలు, అల్లం, వెల్లుల్లి అన్నీ వేసి మంచిగా మిక్సీ అయితే పట్టాలి. బిర్యానీలో వేసుకోవటం కోసం ఆనియన్స్, చిల్లీస్ అయితే కట్ చేసుకోవాలి. అండ్ టమాటా ఆప్షనల్, మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. స్టార్టింగ్ లో వేసుకునే బిర్యానీ తాలింపు కోసం ఎండుమిర్చి, జీలకర్ర, నల్ల జీలకర్ర, సోంపు ఇవన్నీ అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోండి. కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకోవడం వల్ల మీకు ఈజీగా చేసుకోవడానికి ఉంటుంది. అండ్ ఈ బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అవ్వక ముందు 1 hour ముందే ప్రాన్స్ అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. మ్యారినేషన్ కోసం ప్రాన్స్ లో ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అండ్ నిమ్మకాయ, కొంచెం ఆయిల్ అన్ని వేసి బాగా మిక్స్ చేసి 1 hour పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని మేమైతే రైస్ కుక్కర్ లో కుక్ చేస్తున్నాం. అండ్ ఆ గిన్నె పెట్టేసుకుని కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసుకున్నాం. గిన్నె వేడెక్కిన తర్వాత ఎగ్స్ ఆప్షనల్ గైస్. ఈ రోజు నాకు ఎగ్స్ తినాలనిపించి జస్ట్ ఊరికే ఎగ్స్ అలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. అండ్ సైడ్ బై సైడ్ ఈ ప్రాసెస్ అవుతుంటే నేనైతే రైస్ వాష్ చేస్తున్నా. రైస్ కొలత అండ్ వాటర్ కొలత జాగ్రత్తగా తీసుకోవాలి. 1 cup ఆఫ్ రైస్ కి 2 cups ఆఫ్ వాటర్ పోయాలి. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ రైస్. కొత్త బియ్యం, పాత బియ్యం దాన్ని బట్టి చూసి మీరైతే మెజర్మెంట్స్ కరెక్ట్ గా తీసుకోండి. బిర్యానీలో వాటర్ పోయడం కోసం ముందే వాటర్ ని బాయిల్ చేసి పెడుతున్నా, సో దట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. నేనైతే ఈ కప్ మెజర్మెంట్ తో తీసుకున్నా. బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది. ఫస్ట్ అయితే మీ మెజర్మెంట్ కి తగ్గట్టు ఆయిల్ అయితే తీసుకోండి. అండ్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న తాలింపులన్నీ వేసేసుకుని వేపించుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు అవన్నీ మంచిగా వేపించుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కూడా వేసుకున్నాక అవి బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత టమాటా కూడా వేసేసుకోవచ్చు. అది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి. అది వేసుకోవడం వల్ల కొంచెం కమ్మగా ఉంటుంది. అన్నీ బాగా మిక్స్ చేసుకుని అవన్నీ మగ్గే వరకు వెయిట్ చేయాలి. అండ్ నెక్స్ట్ ప్రాన్స్ వేసుకుని దాన్ని కూడా మంచిగా వేపించుకోవాలి. అది కూడా బాగా మగ్గిన తర్వాత వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అండ్ ముక్క బాగా ఉడికిన తర్వాత మనం స్టార్టింగ్ లో రెడీ చేసి పెట్టుకుని బిర్యానీ మసాలా అయితే వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ దెన్ ఒక 5 minutes మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు స్లోగా మనం అయితే రైస్ యాడ్ చేసుకోవాలి. ఇలా రైస్ ముందే యాడ్ చేయడం వల్ల రైస్ కూడా బాగా ఫ్రై అవుతుంది. సో టేస్ట్ బాగుంటుంది అనమాట. అండ్ మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ ని మెజర్మెంట్స్ ప్రకారం ఇందులో అయితే పోసేసుకోవాలి. అండ్ ఒకసారి అంతా మంచిగా మిక్స్ చేసి ఒక 5 minutes అలా పక్కన పెట్టేసి టేస్ట్ అయితే చూడండి. ఈ టైంలోనే ఉప్పు అన్ని సరిపోయినాయో లేదో చూసుకుని దాని ప్రకారంగా వేసుకోండి. అండ్ కొత్తిమీర మంచిగా వాష్ చేసి పెట్టుకొని దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోండి. ఇంతే గైస్, మన ప్రాన్స్ బిర్యానీ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేసింది. ఫస్ట్ అయితే వాటర్ మంచిగా బాయిల్ అవ్వడం కోసం స్టవ్ని హైలో పెట్టుకోండి. అండ్ ఆ వాటర్ అంతా బాయిల్ అయిపోతుంది అన్న టైంలో దాన్ని స్లోగా మీరు సిమ్లోకి చేంజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకి కింద అంటుకోకుండా ఉండడం కోసం మీరు మిక్స్ చేస్తూ ఉండండి. అండ్ ఈ ప్రాన్స్ బిర్యానీ అయితే మా మమ్మీ కుక్ చేస్తున్నారు. నేను దగ్గరుండి చూస్తున్నా. మా అమ్మ చేతి బిర్యానీ ఎక్సలెంట్ ఉంటుంది గైస్. తప్పకుండా నేను కూడా ఇది ఇలానే ట్రై చేయాలి అని అనుకుంటున్నా. ఆల్మోస్ట్ బిర్యానీ ఎండింగ్ అయితే వచ్చేసింది. సో కింద మాడకుండా ఉండడం కోసం మేమైతే ప్లేట్ పెడతాము. మేమైతే సిల్వర్ ప్లేట్ యూస్ చేస్తున్నాం. అండ్ ఇప్పుడు స్టవ్ సిమ్ లో పెట్టుకుని అది స్లోగా మగ్గుతూ ఉండాలన్నమాట. అండ్ అది మంచిగా మగ్గడం కోసం మేమైతే పైన బరువు కూడా పెడతాము. సో మంచిగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 10-15 minutes అలా వదిలేస్తే మీరు వెయిట్ చేస్తున్న వేడి స్పైసీ అండ్ టేస్టీ ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఆ అరోమా అయితే ఎక్సలెంట్ ఉంది గైస్. చూస్తుంటేనే క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎవరైనా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్స్ లో చెప్పండి ఎలా ఉందో. అండ్ ఇక్కడ నేనైతే మంచిగా ప్లేట్ లో సర్వ్ చేసుకుంటున్నా. ఎగ్ అయితే ఖచ్చితంగా తినాలి ప్రోటీన్ కోసం. అండ్ నిమ్మకాయ అండ్ ఉల్లిపాయ ఆర్ లైక్ మ్యాండేటరీ ఫర్ మీ. అండ్ టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది. మళ్ళీ తినాలి అనిపించే అంత బాగుంది. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్. ఇంకా మంచి వీడియోస్ అయితే ఈ ఛానల్లో వస్తాయి. బై బాయ్.